ఇప్పుడు ఇలా ఈ బాటిల్లా కూర్చోండి, మీరు కూర్చోండి. ఈ బాటిల్లో వాటర్ పోస్తేనే ఫుల్ అవుతుందా, ఏం పోసినా ఫుల్ అవుతుందా? ఇలా పట్టేది ఏం పోసినా ఫుల్ అవుతుంది. ఎస్ ఆర్ నో? నువ్వేమనుకుంటున్నావు? అన్నం తింటేనే తిండి, మిగతా ఏం తిన్నా తిండి కాదు. మళ్ళీ అదేందో ఇంకొక ఆయన తొప్పాతి తింటాడు, తొప్పాతి, అది కూడా గదే, అవునా కదా? సో ఇక్కడ 3 పూటలు తినే వాళ్ళు ఎంతమంది? 3 పూటలు ఫుడ్ అందరూ అనకూరు సార్, మీ పని మీరు చేయరు. వాళ్ళు లేపుతలేరు చూడరు అక్కడ. 3 పూటలు తినేవాళ్ళు, అన్నం తింటోళ్ళు కాదు. మొత్తం ఏది తిన్నా, నువ్వు ఛాయ్ తాగినా తిన్నట్టే, యాది పెట్టుకో. 3వ పూట ఛాయ్ తాగినా తిన్నట్టే, అది కూడా ఎంతో కొంత క్యాలరీస్ ఇస్తుంది. 3 పూటలు అంతలో ఎంతమంది? రైట్, మీరు దించండి. ఓన్లీ 2 పూటలే తినేవాళ్ళు ఎంతమంది? ఓన్లీ 2 పూటలే. నువ్వు ఎన్ని పూటలు తింటలేవారా? అక్కడ చాలా మంది చేయత్తలేరు, తింటలేరా, బంద్ చేసిరా, మీరు ఉండరా పోయిరా. పార్టిసిపేషన్ చేయకపోతే ట్రైనింగ్ అనరు, దీన్ని మూకీ డ్రామా అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం 1 పూటో 2 పూటలో 3 పూటలో తింటున్నావా లేదా? తింటున్నాం అంటే మన బాడీకి ఇస్తున్నాం ఏదో ఒకటి. ఈ ఇచ్చేది ఎట్లుండాలి? బాడీకి పనికి వచ్చేది ఉండాలనా, మనకు నచ్చింది ఉండాలనా? నాకు మాట చెప్పు, నీకు పెట్రోల్ అంటే ఇష్టమా, నీళ్ళు అంటే ఇష్టమా? బండ్లు ఏం పోస్తావు? నీకు నీళ్ళు అంటే ఇష్టం కదా. ఇప్పుడు నీకు ఇష్టమైంది బండి, అవునా? నీకు ఇష్టమైంది నీళ్లు. నీకు ఇష్టమైన నీళ్ళు, నీకు ఇష్టమైన బండ్లు ఎందుకు వస్తలేవు? నీళ్లు నాకు ఇష్టమే కానీ బైక్కి అవి. ఇక్కడ కూడా నీకు బిర్యానీ ఇష్టమే కానీ నీ బాడీకి బిర్యానీ ఒక్కటే సెట్ కాదు. ఇక్కడ నీకు పానీపూరి అంటే ఇష్టమే కానీ నీ బాడీకి అది సెట్ కాదు, పని చేయదు. చెట్టు ఎందుకు కాదు, నూకితే 10 ప్లేట్లు పోతాయి. చెట్టు ఎందుకు కాదు, చెట్టు కాదు కానీ అది తీసుకోవడం వల్ల నీకు ఉపయోగం. ఇప్పుడు చెప్పండి, మనకు నచ్చింది తీసుకోవాలన్నా, పనికి వచ్చేది తినాలన్నా? వినబడల. ఇప్పుడు గుండె మీద చేసుకొని నిజాయితీగా చెప్పురు, ఎంతమంది ఓన్లీ పనికి వచ్చేదే తింటారు? ఓన్లీ పనికి వచ్చేదే. సార్ ఒకసారి నిలబడు, ఏమనుకో, నిలబడు. మార్నింగ్ ఏం తింటారు మీరు? ఓట్స్, సూపర్, ఫెంటాస్టిక్. మధ్యాహ్నం రోటీ, ఈవినింగ్ ఈ రోటీ ఏంది, చపాతీ ఏంది? ఓకే ఓకే, చపాతీ తింటారు. ఓకే రైట్, థ్యాంక్ యూ. మీరేం తింటారు సార్? ఇక్కడ ఎవరు లేవట్రు. మీరేం తింటారు సార్? చాలా మంది అట్లాంటి వాళ్ళు, ఇడ్లీ అన్నం తింటే వాళ్ళు చాలా మంది. నా పాయింట్ ఏంటంటే, మీకు ఒక విషయం క్లియర్ చెప్తానండి. మన బాడీ బైక్ అనుకోండి, ఏమనుకోవాలి? బైక్కి ఏమేమి అవసరం ఉంటాయి? పెట్రోల్, టైర్లో గాలి, బ్రేక్లల్లా అక్కడక్కడ అయ్యేందుకు గ్రీజు, ఆయిల్ కాదు గ్రీజ్, షాక్ అబ్జర్వర్స్కి ఆయిల్, అవునా? బ్రేక్ లైనర్లకి ఆయిల్ వేరే, మళ్ళీ ఇంజన్లోకి ఆయిల్ వేరే, ట్యాంకులో పెట్రోలు, టైర్లో గాలి, ఈ జాయింట్లలో గ్రీజు, ఇంజన్లో ఇంజన్ ఆయిల్, అవునా? ఇవన్నీ ఉంటేనే బండి నడుస్తుందా? ఏదన్నా ఒకటి ఉంటే నడుస్తుందా? ఇప్పుడు మన బాడీలో కూడా ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కటి అవసరం. దాంట్లో నెంబర్ 1 పార్ట్ పోషించేది ఏంటంటే ప్రోటీన్. ఏంటిది అది? గట్టిగా చెప్పాల, ప్రోటీన్ ఫస్ట్, రైట్? మనం తీసుకున్న ఫుడ్ గురించి చెప్తున్నా. ఓవరాల్గా మనకు 4 ఇంపార్టెంట్ ఉంటాయి. నేను క్లియర్గా క్లారిటీగా మన భాషలో చెప్తున్నా. డోంట్ ఎంటర్ ఇంటూ, లోపలికి వెళ్ళకూరి. లోపలికి వెళ్తే తలకాయ పిచ్చిలేసిపోతుంది. డాక్టర్లు అవుతారు మీరంతా. మిమ్మల్ని డాక్టర్ చేయటం నా ఉద్దేశం కాదు, ఎందుకంటే నేను డాక్టర్ కాదు, అర్థమైందా? డాక్టర్ చేయటం కాదు నా ఉద్దేశం. సింపుల్గా అర్థం చేసుకోండి. మన బాడీకి కావాల్సిన 4 విషయాలు. నెంబర్ 1 ప్రోటీన్, నెంబర్ 2 కార్బోహైడ్రేట్, నెంబర్ 3 విటమిన్స్, నెంబర్ 4 మినరల్స్, రైట్? ఇప్పుడు మనం ఎట్లా తీసుకోవాలి, ఏ క్రమంలో అంటే ఇటు రాసుకున్న చూడండి, అదే మీరు రాసుకోండి ఒకవేళ పాసిబుల్ అయితే. ఎక్కువగా మినరల్స్ తీసుకోవాలి. ఏం తీసుకోవాలి? తెలుగులో రాద్దాం, ఎందుకు వచ్చిన పీకులాట. అర్థమవుతుందా? ఫస్ట్ మినరల్స్ తీసుకోవాలి ఎక్కువగా. రెండోది, అమ్మ ఏం మాట్లాడుతుర్రా, ఈ మాటలు చల్లగా. విటమిన్స్ తీసుకోవాలా. నా రైటింగ్ కొంచెం అటు ఇటు ఉంటుంది, మీరు అర్థం చేసుకొని రాసుకోండి. మూడవది ప్రోటీన్ తీసుకోవాలా. నాలుగవది కార్బోహైడ్రేట్ తీసుకోవాలి. ఇవి కనుక రెగ్యులర్ మన డైట్లో ఉంటే ఎవడు మనం ఏం చేయలేడు, రోగాలు కూడా ఎక్కువ రావు, రైట్? ఇప్పుడు చెప్పండి, మినరల్స్ రావాలంటే ఏం తీసుకోవాలి?
గట్టిగా. అంటే బాడీకి ఎక్కువ శాతం ఏం తీసుకోవాలి డైలీ? నీళ్ళు ఎక్కువ తీసుకుంటే మినరల్స్ వస్తాయి. ఏ నీళ్ళు? మినరల్ వాటర్. అంటే కిన్లీ కాదు, మీరు రా వాటర్ తీసుకున్నా ఓకే. బాడీలో మనకు కావాల్సినటువంటి మినరల్స్ ఉంటాయి కొన్ని, మెగ్నీషియం, కాల్షియం, జింకు, ఇట్లాంటి మెగ్నీషియమ్స్ ఉంటాయి. అవి ఎక్కడ దొరుకుతాయి సార్ అంటే నేలలో వచ్చినటువంటి రా నీళ్ళు ఉంటాయి కదా, బోర్ నీళ్ళు, అందులో ఎక్కువ ఉంటాయి. అయితే అందులో ఇంకొంచెం మినరల్ స్థాయి ఎక్కువ పెరిగినా కూడా బాడీకి ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఫిల్టర్స్, ప్యూరిఫైర్స్ వచ్చినాయి. ఆ ప్యూరిఫైర్ నుంచి వచ్చినటువంటి వాటర్లో మన దగ్గర ఉన్న సిఎండి అని ఒకటి ఉంటుంది. దాని పేరు ఏం పేరు? చీమిడి కాదు, సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. అంటే ఓన్లీ మినరల్స్ మాత్రమే ఉంటాయి దాంట్లో. ఆ మినరల్స్ ప్యాక్ చేసి ఇస్తారు. మన వాటర్ ప్యూరిఫైర్ ద్వారా ప్యూరిఫై అయిన వాటర్లో ఈ మినరల్స్ కనుక 1 లీటర్ వాటర్లో 7 డ్రాప్స్ వేస్తే మీకు నీళ్ళకి కావాల్సినంత మినరల్స్ వస్తాయి. రైట్. ఇప్పుడు మనం ఎక్కువగా వాటర్ తీసుకోవడం వల్ల బాడీకి మినరల్స్ వస్తాయి. బోన్స్ కానీ, టీత్ కానీ, బాడీలో గట్ కానీ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఏది? మన జీర్ణ వ్యవస్థ. ఇది మినరల్స్. రైట్. నెక్స్ట్ ఏంది? ఈ 7 ఉంటాయి ఆడ. ఇప్పుడు ఎల్లమ్మ గుట్టు ఉందిగా, అది దాటంగానే కంప చెట్టు దొరుకుతాయి. అలా పోయి అడిగితే సార్ ఒక విటమిన్ సి రద్దకి లాంటి ఇస్తారు, వాళ్ళే ప్యాక్ చేసి 1000 రూపాయలు ఇస్తే. 7 ఉంటాయి విటమిన్స్. పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, పప్పులలో కాదు, పప్పుల మళ్ళీ మీరు పప్పులలో అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. ఒకటే లైన్ గుర్తుపెట్టుకోండి, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు, వీటిలలో విటమిన్స్ ఉంటాయి. విటమిన్స్ ఎట్లా తీసుకోవాలి? వాటర్ తర్వాత నెక్స్ట్ లెవెల్లో తీసుకోవాల్సినవి విటమిన్సే తీసుకోవాలి. 2వ స్థానంలో ఇవే ఎక్కువ తీసుకోవాలి. అంటే ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తినాలి. తర్వాత ప్రోటీన్ 3వ స్టేజ్. ప్రోటీన్ ఎల్లెల్లు ఉంటుంది, ఎక్కడెక్కడ ఉంటుంది? అదే చికెను, మటను, పీక్క తినుడే. ఎక్కువ చికెన్ కంటే ఎక్కువగా ప్రోటీన్ ఉండేది సోయాబీన్స్. ఎక్కడ? మిల్ మేకర్ దొరుకుతుంది కదా, సోయా చంక్స్ అంటారు. అది సోయాబీన్స్ తోటి తయారు చేస్తారు. మిల్ మేకర్స్లో హైయెస్ట్ ప్రోటీన్ ఉంటుంది. నాన్ వెజిటేరియన్ ఉన్న వాళ్ళకు మటన్ కానీ, చికెన్ కానీ తినొచ్చు. ఓకేనా? ఎట్లా తినాలి? చికెన్ ఎంత ఉండాలి, షోర్ ఎంత ఉండాలి? ప్రజ్ఞగా తినేది మొత్తం బుర్ర చేసుకొని తాగుతారు దాన్ని. చికెన్, రా చికెన్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. నువ్వు ఉడకబెట్టే కొద్దీ ఆ ప్రోటీన్ స్థాయి ఆయిల్ కలిపే కొద్దీ ఇంకా కొంచెం తగ్గిపోద్ది. సో ప్రోటీన్ అనేది నాన్ వెజిటేరియన్కి వస్తే మటను, చికెను, ఫిష్లలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. తర్వాత పప్పులు అన్నిట్లలో ప్రోటీన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, బండ గుర్తు. పప్పులు ఎక్కువ తింటే ప్రోటీన్ ఎక్కువ వస్తుంది. ఏది ఎక్కువ తినాలి? గట్టిగా. ఇప్పుడు ఎక్కువ తీసుకోవాల్సింది ఏంటిది? పోయి ఊళ్ళో అడుగురు. ఇవ్వాలి మీ ఆమెను అడుగురు పోయి, ఇవాళ మినరల్స్ ఎక్కువ తీసుకోవాలంటే పిచ్చిగిట్టలు వేసింది అంటారు. నేను మినరల్స్ అంటే ఏంటిది? ఏ వాటరు? మంచి నీళ్ళు, మంచి వాటర్. అంటే మనకు బాడీకి పనికి వచ్చే వాటర్ తాగండి. ఏది దొరికితే తాగకూడదు. మంచి నీళ్ళు తీసుకోవాలి, మొదటిది. 2వది విటమిన్స్ ఎక్కువ తీసుకోవాలంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. మనం పండ్లు ఎప్పుడు తింటాం? జ్వరం వచ్చినాక చుట్టాలు తెచ్చిస్తే తింటాం. అవి కూడా మనం సొంతంగా కొనుక్కోం. వాళ్ళు తెచ్చిస్తే వాళ్ళని కాదని లేక వాళ్ళు కూడా తీసియాలి. మళ్ళీ పక్క నుండి తీసిస్తే ఇట్లా పిసుకుతారు. ఇట్లా మనం పిసుక్కోం, వాళ్ళు విసికిస్తే తాగుతాం. సో పండ్లు అనేటివి హాస్పిటల్కి పోయినాక తినాల్సిన, రెగ్యులర్ తినాల్సిన. విటమిన్ అనేది 3వ స్థానం. లాస్ట్ది ఏంటిది? కార్బోహైడ్రేట్. తిన్నా ఒకటే, తినకున్నా ఒకటే. మామూలుగా తింటే చాలు. ఇప్పుడు చెప్పురు నాకు, కార్బోహైడ్రేట్ ఎక్కడెక్కడ ఉంటుంది? బువ్వ, ఎలా? బువ్వ, చపాతి, ఇవన్నీ కార్బోహైడ్రేట్స్. బ్రెడ్, మైదా, నువ్వేమన్నా తీసుకో, అన్ని కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్ అనేది ఇక్కడ చూడండి. మీకు ఒకవేళ ఇట్లా అర్థం చేసుకోవాలంటే మినరల్స్ అనేది హైయెస్ట్ తీసుకోవాల్సింది ఏంటిది? వాటర్ తీసుకోవాలా. నెక్స్ట్ విటమిన్స్ తీసుకోవాలా. విటమిన్స్ అంటే కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు. రైట్. దాని తర్వాత ఏం తీసుకోవాలి? ప్రోటీన్ కూడా ఎక్కువ తీసుకోవాలి. లాస్ట్లో తక్కువ తీసుకోవాల్సింది ఏంటిది? 10% కాదు, ఒక రోజులో మొత్తం తీసుకోకుండా ఏం కాదు. వీటన్నిటికీ ఇప్పుడు బైక్లో అక్కడక్కడ మనకు ఆయిల్, బ్రేక్ లైనర్స్ దగ్గర ఆయిల్ వేస్తారు కదా, మనం బ్రేక్ పడుతుంది అక్కడిక్కడ. ఆ ఆయిల్ ఏంటంటే మనం కుకింగ్లో వాడేటటువంటి ఫ్యాట్. ఏంటిది? ఫ్యాట్. అది జస్ట్ ఇంజన్ స్మూత్గా నడవడానికి పనిచేసేటటువంటి ఆయిల్. ఇప్పుడు చెప్పండి నాకు, మనం ఇట్టనే తీసుకుంటున్నామా, ఉల్టా తీసుకుంటున్నామా? ఇంత అన్నం పెట్టి ఇంత తొక్కేస్తాం. తొక్కు ఏంటిది? అది ఒక్క బెండకాయతోటి ఇంత చారు కాస్తాం. ఇప్పుడు ఆ చారులు ఉండేది ఏంది? ఇప్పుడు ఆయన ఏమంటాడు? మీరే చెప్పారు కదా సార్, నీళ్ళు ఎక్కువ తాగరు, అందుకే చారు ఎక్కువ వస్తుంది.